కేంద్ర బడ్జెట్లో విశాఖకు నామమాత్రపు కేటాయింపులు జరిగాయన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కీలక మెట్రో రైలు నిర్మాణంతో పాటు వివిధ రంగాల్లో ప్రాథమిక కేటాయింపులు కూడా లేవని అభిప్రాయపడ్డారు. 2016 బడ్జెట్ రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు గంటా. విశాఖకైతే బాగా ప్రారంభించినట్టుగా మేము పిలుస్తా ఉన్నాం. ఒక పక్క ఐఏఎం ఇటువంటి ఇన్స్టిట్యూట్స్తో పాటు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, పోర్ట్ టెస్ట్ మోడరేషన్తో పాటు వైజాగ్కి మంచి ప్రయాణించుకుంటాం. మెట్రోకి మీరు అన్నట్టుగా ₹1,00,000 అంటే అది మెట్రో ప్రాజెక్ట్ మొత్తానికి కాదు, ఒక రన్నింగ్ అకౌంట్ కోసం. అంటే బడ్జెట్లో ఒక అకౌంట్ ఖచ్చితంగా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తే అది తర్వాత అలొకేషన్ చేస్తారు. ఖచ్చితంగా 1 lakh లేకపోతే 1 crore మీరు ఏమి అదే మొత్తం ప్రాజెక్ట్ క్లియర్ అనుకోవాల్సింది. బడ్జెట్లో ఒక రన్నింగ్ అకౌంట్ స్టార్ట్ చేసిందంటే ఆ ప్రాజెక్టు ఈ సంవత్సరంలో టేక్ ఆఫ్ చేయడం కోసం అన్ని ప్లాన్ చేస్తారంటే, ముఖ్యంగా మనకున్న కొన్ని ప్రాబ్లమ్స్, డెఫిషియెంట్ బడ్జెట్ కావచ్చు, లేకపోతే క్యాపిటల్ సపోర్ట్ కావచ్చు, వాటిలో ఆశించిన విధంగా లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం.